అండి. నార్మల్‌గా మనం మార్కింగ్ కోసం ఏవి యూజ్ చేస్తాం? మార్కర్స్ యూజ్ చేస్తాం. లేదంటే గ్లాస్ పెన్సిల్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. స్టార్టింగ్ నుంచి మనం యూజ్ చేసేది మార్కర్స్. సో, ఈ మధ్యన గ్లాస్ పెన్సిల్స్ కూడా వచ్చినాయి కదా! బాగా సన్నగా వస్తుందని. కానీ రెండిట్లో క్వాలిటీ మాత్రం ఐరన్ చేసిన పోదు. వాష్ చేస్తేనే పోతది. కానీ ఈ మధ్యన కొత్తగా పాండా పెన్సిల్స్ వచ్చినాయి. మార్కర్స్ ఉంటాయి. దాంట్లో పాండా పెన్సిల్స్ కూడా ఉంటాయండి. సో, ఇందులో క్వాలిటీస్ ఉంటాయి. మీరు మంచి క్వాలిటీ మాత్రమే బుక్ చేసుకోండి. ఓకేనా? నేనైతే మంచి క్వాలిటీ ఉన్నది ప్రిఫర్ చేస్తున్నాను. మీరు లింక్ అని కామెంట్ చేస్తే పంపిస్తాను. పెన్సిల్స్ కావాలనుకుంటే 12 వచ్చాయండి. సో, ఇక్కడ ఉన్న చూసారా స్టార్టింగ్‌లో మనకి అరిగిపోయినా కూడా కింద థ్రెడ్ ఉంటదనమాట. ఆ థ్రెడ్ కిందకి లాగామంటే మళ్ళీ వచ్చేస్తది. అంటే షార్ప్ చేయాల్సిన అవసరం లేదు ఇది. నార్మల్‌గా పెన్సిల్ అంటే షార్ప్ చేస్తాం కదా! సో, నేను ఎంతలాగా మార్కింగ్ వేసినా కూడా ఐరన్ చేయగానే పోతదనమాట. ఇలా చక్కగా పోతది. చూసారా ఎంత చక్కగా వెళ్ళిపోయిందో? సో, మార్కింగ్ అనేది బయటికి అనేది కనిపించదు. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. పెన్సిల్స్ ఉన్నాయి, మార్కర్స్ కూడా ఉన్నాయి.